హలో ఎవ్రీవన్, మేమైతే ఛత్తీస్గఢ్లో ఉన్న దంతెవాడకి అయితే వచ్చాం. దంతేశ్వరి మాత మందిర్ని విజిట్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేము వైజాగ్లో నైట్ 9:30కి ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది ఇక్కడ దిగేటప్పటికి. వైజాగ్ నుంచి ఇక్కడికి రావడానికి 2 ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కిరండల్ ఎక్స్ప్రెస్ ఒకటి, కిరండల్ ప్యాసింజర్ ఒకటి. అక్కడ దిగిన తర్వాత మనం ఆటో ఎక్కి డైరెక్ట్గా గుడికి వచ్చేయచ్చు. ఈజీగానే ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది అనమాట. 1.5 కిలోమీటర్ గుడికి. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత స్నానాలకి ధర్మశాలలు అవి ఉన్నాయి, లేకపోతే నదిలో అయినా స్నానం చేయొచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఈ టెంపుల్ మన 52 శక్తిపీఠాల్లో ఈ టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం. ఈ టెంపుల్ బయటన చాలా ప్రశాంతంగా ఉంది, అలాగే చాలా పెద్ద ప్లేస్ అనమాట. బయట మొత్తం గుడి మాత్రం చూడడానికి చిన్నదిగా ఉంటుంది, బయట మాత్రం చాలా పెద్ద ప్లేస్. దసరా టైంలో వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఈ టెంపుల్ మాత్రం. దసరా టైంలో మాత్రం ఇక్కడైతే సంబరాలు అవి జరుగుతాయి అన్నమాట, అస్సలు ఖాళీ ఉండదు. చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ వే. మనం ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా పెద్ద గుడి. ఈ గుడి చాలా పురాతనమైన గుడి. ఇది 14వ శతాబ్దంలో కాకతీయ రాజులైతే ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయం పురాణాల ప్రకారం సత్యయుగంలో అన్ని శక్తి పుణ్యక్షేత్రాలని సృష్టించబడిన సమయంలో సతీదేవి యొక్క దంతం విరిగిపడిన ప్రదేశం అన్నమాట ఈ ప్రదేశం. ప్రతి సంవత్సరం దసరాకైతే సంబరాలు జరుగుతాయి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ప్రజలందరూ వస్తారు. అప్పుడు ఈ దేవతనైతే మనకి బయటకు తీసి విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారనమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారా అమ్మవారు. ఈవిడే దంతేశ్వరి మాత అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ రాతి కట్టడాలు. చాలా ఓల్డ్ గుడి కదా, మొత్తం పురాతనమైన గుడి. మొత్తం విగ్రహాలన్నీ రాతితోనే ఉన్నాయి. ఇక్కడ మేమైతే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, మేము యూట్యూబర్స్ అని చెప్పి అడిగి మరీ మీకు చూపించాలని చెప్పి వీడియో అయితే తీసాము. ఇక్కడ శక్తిపీఠం, ఇదే శక్తిపీఠం. అక్కడ గుడిలోనైతే మాకు రక్షలు అయితే కడుతున్నారు అందరికీ. అందుకని చెప్పి మా ఆయన ఇంకా మా పిల్లలు ఇద్దరు కట్టించుకున్న తర్వాత మాకు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా ఖాళీగా ఉందన్నమాట ఇప్పుడు మేము వచ్చిన టైంలో అయితే. మొత్తానికి దర్శనం అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడి బయటకు అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది గుడి అవుట్ సైడ్ అనమాట. ఈ అవుట్ సైడ్ మొత్తం చూడండి ఎంత పాతగా ఉన్నాయో మొత్తం. బయట గుడి మొత్తం పెద్దగా ఉంది, కానీ బయటను చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో భైరవస్వామి టెంపుల్ ఉంది. అక్కడికి మేమైతే కాలినడకనైతే వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడికి ఏమి వెళ్ళవు, మనం నడుచుకునే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం పార్క్లా ఉంది, చాలా బాగుంది. నది దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదైతే బ్రిడ్జ్లా ఉంది, దీని మీదకి ఎక్కి మేమైతే నది దాటుకొని వెళ్ళాము. ఇక్కడ ఈ నది అయితే పారుతూ ఉంటుంది. మేము వచ్చిన టైంలో వాటర్ తక్కువగా ఉన్న వల్ల వాటర్ అయితే ఫ్లో అవ్వట్లేదు. గుడి మొత్తం చూడండి ఇలాగ పైకి ఎక్కిన తర్వాత మేము అవతలకైతే వెళ్ళి అక్కడ 1/2 కిలోమీటర్ అనమాట నడుచుకొని వెళ్ళాము. మేము ఇప్పుడైతే నడుచుకుంటూ ఈ భైరవస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి గుడి బయట మొత్తం ఇలా ఉంది. ఇది కూడా చాలా పురాతనమైన గుడే. దీనిలో కూడా విగ్రహాలు అవి మొత్తం రాతి కట్టడంతోనే ఉన్నాయి. మీరు కూడా చూడండి, మేము లోపలికి వెళ్ళి వీడియో అయితే తీసాం. చూడండి మొత్తం దేవుడు అయితే ఇలా ఉన్నారు. చుట్టూ శివలింగాలు అవి కూడా ఉన్నాయి. మేము అన్నిటినీ బాగా దర్శించుకున్నాం. మీరు కూడా చూసి దర్శించుకోండి. మొత్తానికి మా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. మేమైతే చాలా బాగా చూసామన్నమాట దేవుణ్ణి. అదే దసరా టైంలో వచ్చుంటే ఖాళీ ఉండదేమో అనుకున్నాము. ఈ రాయి చూసారు కదా, ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ రాయిని ఇలా సింగిల్ హ్యాండ్తో లేపగలిగితే మన కోరిక అయితే తీరుతుందంట. మా ఆయన ఒక్కలే చేయగలిగారు, మేమైతే ట్రై చేసాం కానీ అస్సలు లేపలేకపోయాము. నానా కష్టాలు పడ్డాను నేనైతే ఒక్క చేతితో లిఫ్ట్ చేయడానికి, అస్సలు కుదరలేదు. అప్పుడు 2 చేతులతో లిఫ్ట్ చేయగలిగాను, కానీ ఒక్క చేతితోనే లిఫ్ట్ చేయాలంట దాన్ని. నా వల్ల అయితే అస్సలు కాలేదు. మా ఫ్యామిలీ మొత్తం మేము అందరమే ట్రై చేసాము. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి విజిట్ చేస్తే మాత్రం, మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ భైరవస్వామి టెంపుల్కి కూడా రండి. వచ్చి ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుని లిఫ్ట్ చేయగలిగారో లేదో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి అయితే మాత్రం ఖచ్చితంగా రండి. ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. మా విషయంలో అయితే అలాగే జరిగింది. అందుకని చెప్పి మేమైతే మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి ఈ టెంపుల్కి అయితే వచ్చాము. అలాగే ఈ వీడియో ఎలా ఉన్నదని చెప్పి కామెంట్